సిక్కుల హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నియోజకవర్గం గార మండల కేంద్రంలో ఈ రోజు నిర్వహించిన మండల స్థాయి విస్తృత స్థాయి సమావేశం అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గొండుశంకర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై, ప్రభుత్వ లక్ష్యాలపై స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తుందని, ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో రోడ్ల నిర్మాణం, మురుగునీటి పారుదల వ్యవస్థ మెరుగుదల, ప్రాథమిక అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తుందని వివరించారు. ముఖ్యంగా మే నెలలో 27, 28, 29 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహానాడు కార్యక్రమానికి విజయవంతం చేయడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం అని ఆయన ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇక్కడ తెలుగుదేశం జెండా కట్టడమే ఇబ్బంది అయితే అలాంటప్పుడు వాళ్ళు ఇల్లు పొడి చేసినప్పుడు కూడా వారు కానీ చిన్నరామనాథ నాన్నగారు కానీ వాళ్ళ కుటుంబం అలాగే వెంకటాపురం గారు ఫ్యామిలీ వీళ్ళందరూ నిల్చొని ఇక్కడ మెజారిటీ లేకపోయినప్పుడు కూడా ఈ ఇంపాక్ట్ మండలంలో ఉంటుంది. హెడ్ క్వార్టర్లో పోరాడుతున్నారా అనే ఒక ఇంప్రెషన్ వాళ్ళు. లేకపోతే ఇందులో 10% లీడర్ క్వాలిటీస్ లేని వ్యక్తులు 2 సార్లు ఎంపీపీ అయిపోయారంటే దాని ఇంపాక్ట్ వీళ్ళు పోరాట ఫలితం అనేది చెప్పక తప్పదు. అట్ ద సేమ్ టైం పార్టీకి ఉన్న చరిస్మా, అప్పుడు ఉన్న మన అప్పల సుబ్రహ్మణ్యం గారి చరిస్మా, ఎన్టీ రామారావు గారి చరిస్మా, తెలుగుదేశం పార్టీ చరిస్మా ఇవన్నీ కలిపి వాళ్ళు ఎవరు కొట్టేట్లా అప్పుడు గెలవడం జరిగింది. అట్ ద సేమ్ టైం వీళ్ళు పోరాటం కూడా ఇదే కాదు, ఇక్కడ కానీ తూలుగు లాంటి సందర్భంలో మటర్ కేసు కూడా ఎదుర్కొన్నారు జగదీష్ గారు. ఈయనకైతే బుర్ర బదులు కొట్టారు చిన్నగారు. మరి ఈయనైతే పెద్ద మర్రి వృక్షంతో పోరాడాడు మూర్తి. మీ అందరి హిస్టరీ నాకు కొంత గొప్ప తెలుసు. సో నాకు తెలుసు, మీ కష్టాలు కూడా నాకు తెలుసు. అయితే నాకున్న పరిజ్ఞానంతో మీ అందరి కోఆర్డినేషన్తో సాగునీటి సంఘాలు వేసుకున్నాం, పిఎస్సిఎస్ 3 వేసుకున్నాం, ఏఎంసీ కూడా ఫస్ట్ ప్లేస్ రావడానికి నేను ఆఫర్ ఇస్తే నాకు అది వద్దనిసాడు. తర్వాత నేను ఎవరికి బోర గోవింద్ గారు సింతాడు ఎప్పుడు ఇవ్వట్లేదు, కాంగ్రెస్ టైంలో అక్కడ చింతాడకే ఇచ్చారు, ఒకసారి అవకాశం ఇస్తే అది బీసీ మహిళ అయింది. మహిళను పోలిస్తే ఈలోపు పిఆర్పీకి ఇచ్చారు. పిఆర్పీ వాళ్ళే ఎదిరించారు, వాళ్ళు వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేశారని. అది క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఎస్టీకి ఇచ్చారు. ఇది ఎస్టీ పరిస్థితి మళ్ళీ ఆ గోవిందానికే ఒప్పు చెప్పి ఆయన పిఏకి ఇచ్చేసి నువ్వే చూసుకో అని చెప్పిస్తారు. సో నాకు కూడా మీకు మొదటి నుండి చెప్తాను, ఒక కొత్త కారు కొన్నప్పుడు పాత కారు వాడి కొత్త కారులోకి వచ్చినప్పుడు కొద్ది గేర్లు ఎక్కడ, బ్రేక్ ఏంటి, స్టార్టింగ్ స్విచ్లు కొన్ని మారుతుంటాయి. అది ఒక వారం రోజులు పడుతుంది. అలాగే నాకు కూడా ఒక 2 years పట్టింది. కానీ నాకు అడ్మినిస్ట్రేషన్ నేను కొత్త కాదు, అందుకే నేను ఇంత ప్రోగ్రెస్ ఇవ్వగలిగాను. నా కాన్సన్ట్రేషన్ అంతా ప్రోగ్రెస్. లాస్ట్ 2 years కొబ్బరికాయలు కొట్టేసి ఇంత శాంక్షన్ తెచ్చాను, అంత శాంక్షన్ తెచ్చానని వైసీపీ నాయకుల దొంగ నాటకాలు మనం ఆడలేము. ఫస్ట్ 2.5 years మనం వర్క్ చేసి వదిలిస్తే మిగతా గ్రౌండ్ చేసిస్తే 1 year ప్రోగ్రెస్ అయిపోతే లాస్ట్ ఇయర్ ఫ్రీగా ఉండొచ్చు. కుందువానిపేటలో హుదూద్ ఇళ్ల లబ్ధిదారులతో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గృహప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఇళ్లలో ప్రవేశానికి టీడీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. పేదల కోసం గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టామని, ప్రస్తుతం ఆ పనులు నిలిచిపోయాయని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం పేదలు, రైతులు, మత్స్యకారుల సమస్యలను పట్టించుకోవడం లేదని ధర్మాన మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, రైతు భరోసా, ఎరువుల సరఫరా వంటి వ్యవస్థలు దెబ్బతిన్నాయని అన్నారు. బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ పనులు కూడా నిలిచిపోయాయని ఆరోపించారు. ఈ నెల 16వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన నేపథ్యంలో ప్రజలను మోసగించే హామీలతో వస్తున్నారని ధర్మాన విమర్శించారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచే ప్రభుత్వాలను గుర్తించాలని పిలుపునిచ్చారు. ఈ విషయం నాకు సూర్యం పదే చెప్తే, ఎందుకు ఇదంతా మేమందరం కలిసి వస్తాము, మేమే దించేస్తాం, ఇంట్లోనూ ఎవడొస్తాడో చూస్తామని చెప్పి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగిందని మీకు మనవి చేస్తున్నాం. ఇల్లు వాళ్ళకి శాంక్షన్ చేసాము, శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇచ్చేసాము, వాళ్ళ పేరు ఇల్లు కేటాయించేసాము. అధికారులు కూడా చెప్తున్నారు, ఇవ్వనివ్వకుండా
అక్రమార్కులు అడ్డుపడుతున్నారు. ఇప్పుడు శ్రీని చెప్పినట్టు ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి ఉంది. ఇక పరిపాలన వస్తే పరిపాలన పూర్తిగా దిగజారిపోయింది. మీరు పెద్ద హాస్పిటల్కి ఇప్పుడు వెళ్ళండి. ఒకప్పుడు హాస్పిటల్ ఎలా పనిచేసేది, ఇప్పుడు ఎలా మన హాస్పిటల్ పనిచేస్తుందో చూడండి. మందు బిల్లు లేదు, డాక్టర్లు ఎవరు గంట కూడా ఉండడం లేదట. అంటే మరి ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? ఈ వచ్చిన వాడికి పేషెంట్కి జవాబు చెప్పలేక వెళ్ళిపోతున్నారు. స్వయానా ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రి టెక్కల్లో హాస్పిటల్కి వెళ్తే 20 మంది డాక్టర్లు లేరని పత్రికలు రాసినాయి వార్తలు చూడండి. మీకు డాక్టర్లు ఉండి మాత్రం ఏం చేస్తారు? ప్రజలకు సంబంధించినటువంటి ఏ వ్యవస్థ పనిచేయడం లేదు ఇప్పుడు రాష్ట్రంలో. ఆల్రెడీ గ్రామాల్లో ఉండేటువంటి సచివాలయ వ్యవస్థ అంతా నీరుగారు చేస్తున్నారు. కొత్తగా ఏ కుటుంబానికి ఒక పెన్షన్ ఇచ్చినటువంటి దిక్కు లేదు. ఇంతకుముందు ఇచ్చిన పథకాలు కూడా కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వడం లేదు. ఏరా అంటే మళ్ళీ వస్తామని చెప్తున్నారు, మరి కనిపించడం లేదు. ఈ ఊరిలో 50 కుటుంబాలకి మత్స్యకారు భరోసా ఇవ్వకుండా ఎగ్గొట్టినారని నాకు సూర్యుని చెప్పాడు. ఈ విధంగా అన్ని పథకాలు రకరకాల మాటలు చెప్పేశాం. 5,000 దగ్గర 10,000 ఇస్తానని ఏ ఒక్క కార్యక్రమం లేదు. చంద్రబాబు మొహం చాటేసుకుని తిరుగుతున్నాడు. ఇప్పుడు సావుకౌరు సలహా చెప్పినట్టు ఇప్పుడు వచ్చినాడు రాష్ట్రానికి. ఇప్పుడు వస్తున్నాడు 16వ తేదీన మన జిల్లాకి. చంద్రబాబు గారు ఎన్నికైన తర్వాత మొదటిసారి మన జిల్లాకు వస్తున్నారు. ఆయన ఏదో మోసుకొస్తున్నాడు అనుకోండి, మీరు వెళ్ళిపోగలరు. చెత్త నుంచి సంపద తెస్తాడట ఆయన. చెత్త అంతా దగ్గర కూడా పెడుతుండ్రు, అందులో సంపద దంచి తీస్తాడు అతను పైకి. మీకు మత్స్యకారు భరోసా ఇస్తారు తర్వాత. ఎంత మోసగించే పని అలాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నగరంలోని స్థానిక పెద్ద బారాటం వీధిలో శ్రీ నీలమ్మ తల్లి దశాబ్ద పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నీలమ్మ తల్లి అమ్మవారి దశాబ్ది పండుగ వేడుకలు జెండా పండుగతో ప్రారంభం కాగా ఈరోజు సంబరం ప్రారంభం అయింది. భక్తులంతా గంటదీపం ఘటాలు పట్టుకుని సిద్ధంగా ఉండాలని, పూజారులు గంటదీపం ఘటాలను ఎత్తిన తరువాత ఆలయానికి బయలుదేరాలని కోరారు. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులెల్లరూ అమ్మవారి పండుగలలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షములు పొందాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో రైల్వే ఆర్ఓబీల నిర్మాణాన్ని వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బందులు లేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఢిల్లీలోని తన కార్యాలయం నుండి జిల్లా అధికారులతో వర్చువల్ సమీక్ష నిర్వహించి పలు అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు. అరసవెల్లి శ్రీకోర్మం ఆలయాల అభివృద్ధి, తీర ప్రాంత జెట్టీలు, ఎంఎస్ఎంఈ పార్కులు, జిల్లా లైబ్రరీ ఆధునీకరణ, కొత్త పార్కుల నిర్మాణం, రిమ్స్, జీజీహెచ్ అభివృద్ధి, పాత్రుని వలస స్టేడియం, కేఆర్ స్టేడియం పనులపై చర్చించారు. రైల్వే ఆర్ఓబీల భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. జిల్లాలో పెట్టుబడులు, పరిశ్రమలు, యువతకు ఉపాధి అవకాశాల సృష్టే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. అలాగే ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన ఏర్పాట్లపై కూడా ఆరా తీశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, ప్రైవేట్ సెక్రటరీ శ్రీకేష్ లాట్కర్, సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ 70వ జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్లో రక్తదానం చేశారు. రక్తదానంతో ఆపదలో ఉన్నవారిని రక్షించవచ్చని, రక్తదానం మహాదానం అని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ జగన్మోహన్ పర్యవేక్షణలో జిల్లా రెడ్ క్రాస్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఎంసీ సభ్యులు ఎం కళ్యాణ్ చక్రవర్తి, ఏ ప్రసాదరావు, ఏవో ఏ నరసింగరావు, బి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జిఓ ఆర్గనైజేషన్. దాదాపు 200 పైచిలుకు దేశాల్లో ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇవి ఎప్పుడు కూడా న్యాచురల్ కెలామిటీస్ ఏవొచ్చిన పెద్ద పెద్ద విపత్తులు వచ్చినప్పుడు కూడా సర్వీస్ చేస్తూ, అలాగే దేశవ్యాప్తంగా ఎంతో మందికి ఆనందం మరియు ఆరోగ్యం, సంతోషకరమైన జీవితం ఇవ్వడం, వ్యక్తి వికాసం చెందడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ సుదర్శ క్రియ ద్వారా ఎన్నో కోట్లాది మంది ప్రజలకి స్ట్రెస్ ఫ్రీ, సంతోషకరమైనటువంటి మనస్సు, హ్యాపీ స్టేట్ ఆఫ్ మైండ్ ఇవన్నీ ప్రసాదించడంలో
ఎంతో ఉపయోగకరమైంది. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతిన బుణుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అది ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మే 16వ తేదీన శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు కాలేదు, ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు డిమాండ్ చేశారు. గురువారం సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ వంశధార, నేరడి బ్యారేజ్, పైడిగాం ప్రాజెక్టులు, జీడి బోర్డు, ఐటీడీఏ ఏర్పాటు, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, రిమ్స్ అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి హామీలు అమలు కాలేదని విమర్శించారు. కోడిరామూర్తి స్టేడియం పనులు కూడా నిలిచిపోయాయని పేర్కొన్నారు. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం, కార్గో ఎయిర్పోర్ట్, థర్మల్ పవర్ ప్లాంట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాను విధ్వంసం చేసే కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రాన్ని రద్దు చేయాలని, కొవ్వాడలో అణు పార్కు పెట్టడం అంటే జిల్లాలో అణుబాంబు పెట్టడమేనని, ఏ చిన్న ప్రమాదం జరిగినా ఉత్తరాంధ్రకి మరణ శాసనమని అన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోతే ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సహకార సంఘ ఉద్యోగులకు నష్టం చేసే జీవో నెంబర్ 322ను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పేకల తేజేశ్వరరావు, పిఎస్సిఎస్ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గిరిబుచ్చి రంగనాథ్ డిమాండ్ చేశారు. గురువారం శ్రీకాకుళం డీసీసీబీ కార్యాలయం వద్ద ఉద్యోగులు జీవో ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఉద్యోగుల హక్కులను కాపాడేలా జీవోలో మార్పులు చేయాలని, కెపాసిటీ టు పే నిబంధనను రద్దు చేయాలని ఎర్నేని పాపినాయుడు, మెండ సత్యనారాయణ కోరారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బల్లెర రామారావు, సన్యాసరావు, లక్ష్మీనారాయణ, పడాల రఘు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద 5 కిలోల గంజాయితో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న జార్ఖండ్కు చెందిన రాజ్ అభిషేక్ రాజ్నా సింగ్కు అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి గంజాయి, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా కంధమాల్ జిల్లా నుండి గంజాయిని తీసుకువచ్చి జార్ఖండ్కు తరలించే ప్రయత్నంలో ఉండగా పట్టుబడ్డాడని ఇచ్చాపురం సిఐ ఎం చిన్నం నాయుడు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ ఎం ముకుందరావు వెల్లడించారు. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి ఆదేశాలతో గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ గంజాయి తీసుకొని ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ భువనేశ్వర్ వెళ్ళి భువనేశ్వర్ నుంచి జార్ఖండ్
లోన ఉన్న తన ఫ్రెండ్ అయిన అనురాగ్ పంత్ పింగాకి ఇవ్వడానికి యత్నంగా మార్గ మధ్యంలో పట్టుబడినారు. ఇతన్ని రిమాండ్ నిమిత్తం సోంపేట మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయబడుతుంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు గంజాయిపై కఠిన చర్యలు తీసుకోవడం అవుతుంది. ఎవరైనా గంజాయి సేవించినా, గంజాయి కలిగి ఉన్నా, గంజాయితో వ్యాపారాలు చేసినా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. కావున ప్రజలందరూ తమ పిల్లలు ఏం చేస్తున్నారు, ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్న యువత ఏం చేస్తుందని తల్లిదండ్రులు గమనించాల్సిందిగా కోరుచున్నాం. ఈ నెల 16వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నరసన్నపేట పర్యటనకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి పాల్గొననున్న నేపథ్యంలో తామరాపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్ పనులను గురువారం ఆయన పరిశీలించారు. నరసన్నపేటలో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. సీఎం పర్యటనతో ప్రాంత అభివృద్ధికి ఊతమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ 70వ జన్మదినోత్సవ వేడుకలు శ్రీకాకుళం బాపూజీ కళామందిర్లో ఘనంగా జరిగాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులను ఉద్దేశించి మాట్లాడిన గురూజీ ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వు కోల్పోని స్థాయిలో జ్ఞానం వికసించాలి అని పిలుపునిచ్చారు. ఒత్తిడి లేని మనస్సు, హింస లేని సమాజమే ఆనంద జీవనానికి పునాది అని అన్నారు. ఎమ్మెల్యే గుండుశంకర్ మాట్లాడుతూ గురూజీ ఆశీస్సులతోనే ఎమ్మెల్యేగా గెలిచానని, గత 5 నెలల్లో 9,000 మందికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సులు నిర్వహించామని తెలిపారు. డీడీసీ చైర్మన్ కింజరాపు అమ్మన్నాయుడు యోగా, ధ్యానం ప్రతి ఒక్కరి జీవన శైలిలో భాగం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరిమళ నృత్య నికేతన్ బృందం నృత్య ప్రదర్శనలు, సత్సంగం ఆకట్టుకున్నాయి. ఎస్వీఏ పోలినాయుడు, ప్రొఫెసర్ జి తులసీదాస్, వండాన మురళీమోహన్, టి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విదేశీ ఉద్యోగాల కోసం ప్రత్యేక నియామక ప్రక్రియ చేపట్టినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దుబాయ్లో టాక్సీ డ్రైవర్ పోస్టులు, ఇజ్రాయెల్లో హోమ్ బేస్డ్ కేర్ గివర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15, 19 తేదీల్లోపు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు ఏపీఎస్ఎస్డిసి వెబ్సైట్ లేదా 9182 943285 నెంబర్ను సంప్రదించవచ్చు అని తెలిపారు. అరస్విల్లిలో గల శిశుగృహతో పాటు బాల సదనంను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులు ఎస్ విజయభారతి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న పిల్లల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడారు. సిబ్బందికి పిల్లల సంరక్షణపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డీసీపీఓ కేవి రమణ, గాయత్రి విద్యా సంస్థల డైరెక్టర్ సంయుక్త ఉన్నారు. పల్లీలతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. పల్లీలు పేదవారి డ్రై ఫ్రూట్స్లా పనిచేస్తాయి. ఇవి మార్కెట్లో విరివిగా లభిస్తాయి. పల్లీలలో విటమిన్లు, ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ కూడా ఉంటాయి. కేవలం 100 గ్రాముల పల్లీలలో 567 క్యాలరీలు ఉంటాయి. దీన్ని బట్టి పల్లీలు శరీరానికి ఎంత శక్తినిస్తాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే పల్లీలలో మోనోసాచురేటెడ్, పాలీసాచురేటెడ్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా పల్లీలలో అధికంగా ఉండే ఓలిక్ యాసిడ్ హార్ట్, స్ట్రోక్, గుండె సంబంధిత రుగ్మతలు నివారిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇప్పటి వరకు చేసిన ఎన్నో పరీక్షల్లో నిరూపితమైంది. అంతేకాదు పల్లీలు మతిమరుపు సమస్య ఉన్న వారికి చాలా ఉపయోగపడతాయట. బిజీ లైఫ్ కాబట్టి ప్రతి చిన్న విషయంకి మర్చిపోతుంటాం. ఆ చిన్న విషయాలే అప్పుడప్పుడు కొన్ని జీవితాలను శాసిస్తుంటాయి. అలాంటి తప్పిదాలే మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారు అప్పుడప్పుడు పల్లీలు తింటూ ఉంటే బెటర్ అంట. పల్లీలలో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి జ్ఞాపక శక్తి పెరుగుదలకు దోహదపడుతుంది. మతిమరుపు సమస్యలతో బాధపడేవారు రోజుకి గుప్పుడు పల్లీలు తినండి. ఇవి జ్ఞాపక శక్తి పెరుగుతుందంట. పల్లీలలో ఉండే అమినో యాసిడ్ శరీరంలో నిల్వ ఉన్న చెడు కొవ్వులను కరిగించి మంచి కొవ్వు నిల్వ ఉండేలా చేస్తుంది. పల్లీలలో కాల్షియం కూడా అధికంగా లభించడంతో ఎముకలు బాగా దృఢపడతాయి. పచ్చి పల్లీలు, వేయించిన ఉడకబెట్టిన పల్లీలు, ఉప్పు పట్టించిన పల్లీలు, ఈ విధంగా ఏ పల్లీలు తిన్నా గుండె ఆరోగ్యం గమనించదగ్గ స్థాయిలో పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వంటకాలలో కూడా ఎక్కువగా పల్లీలు ఉండేలా చూసుకోవాలి. విటమిన్ ఈ, నియాసిన్లతో పాటు అనేకమైన ప్రోటీన్లు పల్లీలలో పుష్కలంగా లభిస్తాయి.
అమినో యాసిడ్స్ కూడా పల్లీలలో పుష్కలంగా ఉండడం వలన అవి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా కాపాడతాయి. ప్రతిరోజు గుప్పెడు పల్లీలు తినడం వలన గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. పల్లీలు తినగానే నీళ్లు తాగుతుంటాం, కానీ మన ఇళ్లలో పేదవాళ్ళు పల్లీలు తినగానే నీళ్లు తాగవద్దు అని అంటుంటారు. మరి ఎందుకు తాగకూడదు అన్న ప్రశ్న వచ్చే ఉంటుంది. దీనికి ముందు 3 కారణాలు ఉన్నాయి. మొదటిది, పల్లీల్లో ఆయిల్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగితే అది పల్లీల్లో ఉండే ఆయిల్తో కలిసి ఆహార నాళంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. రెండోది, పల్లీలను తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కావట. దీనివల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు వార్తల్లోని ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కృతజ్ఞతే బీదవారి చెల్లింపు, దయ గొప్పవారి మళ్లింపు. ప్రపంచం కూడా ఎంతో కొంత దుర్మార్గపు మసాలాను ఆధ్యాత్మికములో ప్రేరేపించడం కంటే దురదృష్టం లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. HDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.